నా లైఫ్లో ఫస్ట్ టైము నిజంగానే దయ్యాలు ఉన్నాయేమో అని నమ్మే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే, మా ఎదురు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా, తను ఎందుకో ఉన్నట్టుండి ఈవినింగ్ హడావిడిగా పరిగెత్తింది. సరే తనకి ఏం అర్జెంట్ పని వచ్చిందో, ఎందుకు ఏంటి ఇప్పుడు ఎందుకు అడగడము, తర్వాత కాల్ చేసి అడుగుదామని చెప్పి అడిగాను. హస్బెండ్ కి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. తను ఫ్లైఓవర్ మీదుగా కిందకి వస్తుండగా ఎదురుగా ఎవరో వచ్చి గుద్దారు. అక్కడి నుంచి ఎగిరి ఎక్కడ పడ్డాడో తనకే గుర్తులేదు. వాళ్ళకి మాత్రం గట్టిగా దెబ్బ తగిలింది. అలాగే కాళ్ళు చేతులు మాత్రం గీసుకుపోయాయి. అలా మొత్తము రక్తం అయితే కారిపోతుంది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి 5 days వరకు ట్రీట్మెంట్ అయితే చేయించారు. తలకి బాగా దెబ్బ తగిలింది కదా, బ్రెయిన్ కి ఏదైనా ప్రాబ్లం అయిందో అనేసి స్కానింగ్లు మొత్తం చేయించారు. బ్రెయిన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, బ్లడ్ కూడా ఎక్కడ క్లాట్ అవ్వలేదు, నార్మల్ గానే ఉందని చెప్పారు. కానీ అతని బిహేవియర్ మాత్రం వింతగా ఉంది. నార్మల్ గా అయితే అతను తన వైఫ్ ని చాలా బాగా చూసుకుంటాడు. తను వాష్రూమ్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక హెల్ప్ కావాలి కదా, తన వైఫ్ తీసుకొని వెళ్తానంటే ఎందుకో తెలియదు తను వద్దు వద్దు అని దూరం పెట్టేస్తున్నాడు. తను ఏదైనా తినిపిస్తామన్నా కూడా తను తినట్లేదు. తన హస్బెండ్ ఎందుకు ఇలా నాతో వింతగా బిహేవ్ చేస్తున్నారని బాధ ఒక పక్క, ఇంకో పక్క తనకి ఏమవుతుందో ఏమో అని దిగులు ఒక పక్క. తనైతే అసలు నరక యాతన పడింది. అందులోనూ వాళ్ళది లవ్ మ్యారేజ్. అలాంటిది వాళ్ళ మధ్య ఎఫెక్షన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. వాళ్ళ పేరెంట్స్ అయితే బాబుకి ఇలా అయింది కదా, అందుకే ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు. నేనైతే అసలు తనని ఏం పట్టించుకోవట్లేదు అనేసి ఒకటే ఏడుపు. కాసేపేమో మంచిగా ఉన్నట్టు బిహేవ్ చేస్తాడంట. ఉన్నట్టుండి నిద్ర లేచి నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, నేను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడంట. నా ఫ్రెండ్ ఈ వీడియో చూస్తే నాకైతే తప్పకుండా కాల్ చేస్తుంది. ఒక 5 days హాస్పిటల్లో ఉంచి ఇంకేం ప్రాబ్లం లేదని ఇంటికైతే పంపించారు టాబ్లెట్స్ ఇచ్చి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతను నార్మల్ గా లేడు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు, ఎక్కడో చూస్తూ ఉంటాడంట. అసలు ఏమైందబ్బా ఇలా బిహేవ్ చేస్తున్నాడు.